ఉన్నట్టుండి కనక వర్షం కురిస్తే మీకేమనిపిస్తుంది? వెంటనే కోటీశ్వరులైపోవాలని అనిపిస్తుంది కదూ. కానీ బీహార్లోని హస్రాబాసులకు మాత్రం ఈ అవకాశం వర్షం పడిన ప్రతిసారి వస్తోంది. దీంతో అక్కడి ప్రజలు తలరాతలు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ఆ కనక వర్షం సంగతేంటో మనము చూద్దాం పదండి. బీహార్లోని గయా జిల్లాలో హన్స్రాజ్ కొండ కింద హస్రా అనే చిన్న గ్రామం ఉంది. ఇక్కడ సుమారు 150 కుటుంబాలు, 1000 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. స్థానికులు ఈ హన్స్రాజ్ కొండను ఒక వరంలా భావిస్తారు. ప్రతి వర్షాకాలంలోనూ ఈ కొండ పైనుంచి భారీగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కొండపై ఉన్న మట్టి కొండ కిందున్న పొలాల్లోకి, చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి చేరుతుంది. మట్టితో పాటు విలువైన రంగురాళ్లు, మణులు, పగడాలు, ముత్యాలుగా కొట్టుకొస్తాయి. దీంతో గ్రామస్తులు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పొలాల బాట పడతారు. ఒకప్పుడు గ్రామంలోని చాలా ఇళ్లు మట్టి గోడలతో, గడ్డి కప్పులతో, పూరి గుడిసెలుగా ఉండేవి. కానీ వర్షాకాలంలో ఈ కొండపై దొరికిన రాళ్లను విక్రయించగా వచ్చిన డబ్బుతో ఇప్పుడు అనేక కుటుంబాలు పక్కా కాంక్రీటు ఇళ్లు నిర్మించుకున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ దొరికే రాళ్లు దాదాపు 1,00,000 నుంచి 5 లక్షల వరకు అమ్ముడవుతున్నట్లు వారు చెబుతున్నారు. గయా, బోధ్ గయా, రాజ్గిరితో పాటు రాజస్థాన్ వంటి దూర ప్రాంతాలకు చెందిన రత్నాల వ్యాపారులు హస్రా గ్రామానికొచ్చి ఈ రాళ్లను కొంటుంటారు. ఈ హన్స్రాజ్ కొండకు ఒక చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం కూడా ఉంది. ఈ కొండపై ఒక ప్రసిద్ధ శివాలయం ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం స్వయంభుగా వెలిసిందని, కొండ నుంచి జారిపడే ఈ రాళ్లు ఆ పరమశివుడి ప్రసాదమని అక్కడి ప్రజలు నమ్ముతారు. మరోవైపు హన్స్రాజ్ కొండ అత్యంత పురాతనమైందని, దీర్ఘకాలిక వాతావరణ మార్పులు, కోత కారణంగా కొండపై ఉన్న రాళ్లు, ఖనిజాలు గుండ్రంగా మారి వర్షాకాలంలో నీటి ప్రవాహానికి అవి కిందకు కొట్టుకొస్తుంటాయని భౌగోళిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.